దీని కేంద్రంగా బాగానే చర్చ నడుస్తూ ఉంది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే విషయం మీద ఏపీలో భారీగానే చర్చ నడుస్తూ ఉంది. ఇది ప్రభుత్వానికి ఒక పక్క నెగిటివ్గా ఇంపాక్ట్ చూపించే అవకాశమే కనిపిస్తూ ఉంది. విపక్షాలకు సంబంధించిన ఛానల్స్ అన్నీ కూడా దీనిపైన ఎక్కువగా కథనాలు కూడా అల్లుతూ ఉన్నాయి. వాటికి విరుగుడుగా అటు సాక్షి లేకపోతే వాటి అధికార పార్టీ అనుకూల పత్రికలు లేదా మీడియా ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడో ఒక చోట జనాలకు ఈ యాక్ట్ పైన భయమే కలుగుతోంది. సో ఈ ఒక పేజీ మొత్తం దీని ద్వారానే, ఈ చట్టం ద్వారా స్థిరాస్తులపై ప్రజల హక్కులను కాలరాసేందుకు వాటిని వివాదాస్పదం చేసి తనకు నచ్చిన వారికి కట్టబెట్టేందుకు కుట్ర పన్నారు జగన్ అంటూ మొత్తం అంతా కూడా ఆంధ్రులారా పారా హుషారని కొంత మొత్తం ఒక పేజీ వివరణ ఇవ్వడం జరిగింది. సో ఈ యాక్ట్ ద్వారా హక్కును నిర్ణయించేది ఓ వ్యక్తి. టైటిలింగ్ చట్టం అమలుకు సూత్రధారులు టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు. ఈ పదవిలో ఏపీ ల్యాండ్ అథారిటీ ఏ వ్యక్తినైనా నియమించవచ్చు. వారికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, ఏ స్థాయి అధికారిని నియమించాలి అనేది చట్టంలో ఎక్కడ పేర్కొనలేదు. తహసీల్దార్లకు ప్రాధాన్యం ఇస్తారా, ప్రభుత్వ పెద్దలకు నచ్చిన వారికి అధికారం ఇస్తారా అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఒకవేళ రాజకీయ నేతల చెప్పు చేతుల్లో ఉండే వారిని గనక నియమిస్తే టైటిల్ రిజిస్టర్లో అసలు యజమానుల పేర్లకు బదులు ఇతరుల పేర్లు చేర్చి భూ కబ్జాలకు ఊతమిస్తే ఇక రాష్ట్రంలో అల్లకల్లోలమే చెలరేగుతుంది అని చెప్తున్నారు. డిస్ప్యూట్ రిజిస్టర్ ఉరితాడు అని చెప్తున్నారు. డిస్ప్యూట్ రిజిస్టర్ అనేది అటు అధికార పార్టీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ల్యాండ్ టైటిల్ యాక్టింగ్లో ఏదైతే భూమికి టైటిల్ ఇస్తామో కొన్ని వివాదాస్పద భూములు ఉంటాయో ఆ వివాదాస్పద భూముల్ని డిస్ప్యూట్ రిజిస్టర్కి మారుస్తాము. అక్కడ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి టైటిల్ ఇస్తామని చెప్తున్నారు. అక్కడ కూడా ఓ ఉరితాడులాగా పరిస్థితి ఉంటుంది బాధితులకి అని చెప్తున్నారు. అలాగే కోర్టుకు వెళ్ళలేరు, సుప్రీం తీర్పు అయినా కూడా పనికిరాదు. ఇవన్నీ కూడా చూసుకోకపోతే ముఖ్యంగా డిస్ప్యూట్ రిజిస్టర్లో ఒకసారి పేరు చేర్చాక, అంటే మన ల్యాండ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చేర్చాక అదొక డిస్ప్యూట్ ల్యాండ్ అని ఎవరు అభ్యంతరం చెప్పకపోతే 2 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని తిరుగులేని సాక్ష్యంగా, అంటే కంక్లూజివ్ ఎవిడెన్స్గా పరిగణిస్తారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎన్ఆర్ఐ 5 ఏళ్ళకి ఒకసారి 4 ఏళ్ళకి ఒకసారి వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ వాళ్ళకి ఏమైనా ఉన్నాయనుకోండి, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్నాయి, పట్టుకు వెళ్ళారు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు, ఓ 2 ఏళ్ళు ఈ విషయం తెలియదు, వచ్చేసరికి వారి భూమి వారికి కాకుండా పోయే అవకాశం ఉన్నది. ఇది కూడా ఒక పాయింట్ ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో రిజిస్టర్లో పేర్లను అధికారులు రాజకీయ నేతలు ఇష్టారాజ్యంగా తారుమారు చేసే అవకాశం ఉంది. రిజిస్టర్లో ఎవరు పేరు ఉందనే విషయాన్ని నిరక్షరాస్యులు రైతులు సులువుగా తెలుసుకోలేరు. సో ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ పహాణీల ప్రస్తావనే లేదు. ఇది తీవ్రమైన అవినీతికి కారణమయ్యే అవకాశం ఉంది. ఈవెన్ సుప్రీంకోర్టు తీర్పైనా కూడా లోకువే. భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదం సివిల్ కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంటే సంబంధిత వ్యక్తులు ఈ విషయాన్ని టీఆర్ఓ దృష్టికి తీసుకొచ్చి రికార్డులో నమోదు చేయించుకోవాలంట. వివాదాన్ని పరిష్కరిస్తూ ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను 15 రోజుల్లోపు టీఆర్ఓ దృష్టికి తీసుకురావాలి, లేకుంటే కోర్టు ఉత్తర్వులను అమలు చేయటం సాధ్యం కాదు. సో బాధితులు ఏదైనా ఊహించని సమస్యలో ఇరుక్కొని 15 రోజుల్లో టీఆర్ఓను కలుసుకోకపోయినా, ఏదైతే ఈ టైం పీరియడ్స్ ఉన్నాయో 90 days, 2 years, 15 days ఇట్లా ప్రతిస్పందించే అవకాశం కల్పిస్తూ ఉన్నారో ఈ డిస్ప్యూట్ ల్యాండ్కి సంబంధించినటువంటి వ్యక్తులకి, అది కొంత వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. పొరపాటున వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, లేరు, ఏంటి పరిస్థితి? వారసత్వాన్ని నిర్ణయించేది కూడా వారే అని చెప్తున్నారు. దీనిపైన బాధ్యత ఎవరిది అంటే ప్రభుత్వానిదే. సరైన అవగాహన కల్పించకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చి మీద పడేస్తే లేనిపోని అపోహలకు కారణమై భయాందోళనలు కలిగే అవకాశం ఉంటుంది. మరోవైపు ఏం చేస్తున్నారు వైకాపా నేతలు, వీళ్ళు చేసే పనిని కేంద్రం మీదకు రుద్దే పని చేస్తున్నారు. ఈ కేంద్రమే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నటువంటి చట్టం అని కేంద్రం ఏమన్నా దాని మీద దిశానిర్దేశం చేసిందా? ఒక ప్రొఫార్మా ఏమైనా రిలీజ్ చేసిందా? లేదు కదా. సక్సెస్ అయితే మా క్రెడిట్, ఫెయిల్ అయితే అదిగో కేంద్రం చేసింది. ఈ నైజము తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఈ ప్రాంతీయ పార్టీల నాయకులందరూ కూడా ఇదే చేస్తున్నారు. ఈ కుటుంబ వారసత్వ రాజకీయ నాయకులందరూ కూడా క్రెడిట్ ఏదైనా వచ్చిందంటే మేము చేసాం అందుకే వచ్చింది ఇదంతా అంటారు. ఏదైనా తేడా జరిగితే ఇదిగో కేంద్రం ఇదంతా చేయబట్టే, పోలవరం ప్రాజెక్టు కేంద్రం చేయబట్టే, ఉద్యోగాలు రాలేదు కేంద్రం చేయబట్టి, అన్ని కేంద్రం చేయబట్టి, మరి మీరెందుకు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా? సో అట్లా దీని మీద నడుస్తూ ఉంది. చూడాలి దీనిపైన జనాలకు ఏ మేరకు అవగాహన వస్తుందో. అది బూమరాంగ్ అయ్యి వైకాపాకి మైనస్ అవుతుందో ఏమో చూడాలి.